శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఐఎమ్ శారద, జ్యోతిష నిత్య విద్యార్థిని. నేను గురువులు పూజ్యులు శ్రీ జ్ఞానేశ్వరరావు గారు, శ్రీ సుధాకర్ గురువు గారులకు భక్తి పూర్వక నమస్కారములతో ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే అంశం మకర రాశిలో కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. ముందుగా మకరంలో కుజుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. మకరం సహజ కాల పురుష కుండల్లో దశమ భావం గురించి తెలుపుతుంది. ఇది వృత్తి స్థానం, కర్మభావం కూడా. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇది భూతత్వ రాశి కాబట్టి వీరికి ఓపిక, స్థిరత్వం, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటాయి. ఇక్కడ కుజుడు ఉచ్చస్థితిని పొందుతాడు. అందువల్ల వీరికి శారీరక శక్తి ఎక్కువ. శని యొక్క ప్లానింగ్, కుజుడి యొక్క శారీరక శక్తి ఇక్కడ పోరాట తత్వాన్ని ఇస్తుంది. వీరికి ఎదురయ్యే ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఒక ప్లాన్ ప్రకారం ఓపికతో ఎదుర్కొని తమ సమస్యలను చక్కగా పరిష్కరించుకోగల ఓర్పు, నేర్పు, శక్తి వీరికి ఉంటాయి. ఇది సముద్రానికి ఎదురీదడం లాంటిది. ఒక వ్యక్తి స్పోర్ట్స్ లో రాణించాలంటే అందుకు చాలా ఓపిక, శక్తి, యుక్తి, ప్లానింగ్ తెలిసి ఉండాలి కదా. కుజుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఈ విధమైన ప్లానింగ్ తో విజయాలను సాధించగలడు. బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్. వీరి లైఫ్ ఛాలెంజెస్ తో ఉంటుంది. ఇక్కడ కుజుడున్న జాతకుడు ఒక మంచి విషయం జరగడం కోసం తన శారీరక శక్తిని ఉపయోగించి ఘనత, కీర్తిని సాధిస్తారు. ఈ లక్షణాలన్నీ బలంగా ఉండాలంటే ఈ రాష్ట్రాధిపతి శని భగవానుడు కూడా చార్ట్ లో బలంగా ఉండాలి. శని మేషంలో నీట పొందినట్లయితే ఆ వ్యక్తికి శారీరక శక్తి, ఓపిక, పట్టుదల తక్కువగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తి గోల్స్ ని రీచ్ కాలేరు. ఇక నెక్స్ట్ మకరంలో రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. రాహు ఉన్న చోట టెక్నాలజీని ఉపయోగించడం ఉంటుంది. రాహు అంటేనే మాయ, భ్రమింప చేస్తారు. అయితే ఈ టెక్నాలజీని పాజిటివ్ వేలో నలుగురికి సహాయం, మేలు కలిగించే విధంగా వాడుకుంటే రాహు వల్ల మంచి మేలు కలుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ మీట్, జూమ్ లింకుల ద్వారా మనం ఈనాడు విద్యను, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, కళలని అందరికీ తెలిసేలా అందుబాటులో ఈ టెక్నాలజీని ఉంచడం, వాడుకోవడం అనేది అందరికీ మేలు చేయడమే కదా. ఇక్కడ రాహు ఉన్న వ్యక్తికి పని చేయడమే కోరిక. అందుకే వీరు తమ కుటుంబం మీద కంటే తమ వృత్తి మీదనే ఎక్కువ దృష్టిని సారిస్తారు. వీరు తమకి ఇచ్చిన పనిని శ్రద్ధతో చేస్తారు. కాబట్టి వీరు ఉద్యోగంలో వీరు బాస్ వీరి పనిని ఇష్టపడతారు. కానీ ఈ జాతకుని కింద పనిచేసే వారిని ఈ జాతకులు నిక్కచ్చిగా పనితనం చూపించమని ఆ పనివారి మీద పనిభారం మోపుతారు. కాబట్టి ఆ కింద పనివారు పనిలో ఇబ్బందులకు గురవుతారు. వీరు తాము చేస్తున్న వృత్తిలో తమకి పేరు ప్రతిష్టలు రావాలని, తమకి గుర్తింపు కోసం తీవ్రంగా కృషి చేస్తారు. వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తమ పనులు పూర్తి చేయడం కోసం కొత్త విధానాలు, సాంకేతికతను వాడుతూ వృత్తిలో తాము ముందుండాలని తాపత్రయపడుతుంటారు. వీరు ప్రశాంత వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడతారు. రాహు తానున్న భావాధిపత్యాన్ని బట్టి, ఆ రాశ్యాధిపతిని బట్టి తన ఫలితాలను ఇస్తాడు కదా. వీరు వ్యాపారం చేయబడితే ప్రారంభంలో చాలా సమస్యలు, కష్టాలను ఎదుర్కొని కొంతకాలం నిరీక్షించాక కానీ స్థిరపడి వృద్ధిలోకి వచ్చి వ్యాపారాన్ని స్థిరంగా విస్తరింప చేస్తారు. రాహు ఇక్కడ మంచి లాభాలు ఇవ్వాలంటే ఈ రాశ్యాధిపతి శని భగవానుడు చార్ట్ లో బలంగా ఉండాలి. నెక్స్ట్ మకరంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. ఇక్కడ కేతువుకి ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్ తక్కువ. కానీ అవతల వారు సహాయం కోరితే అది నిజమని వీరు నమ్మినట్లయితే తప్పక తన వంతు సహాయం చేస్తారు. వీరు తాము చేస్తున్న వృత్తిలో లోటుపాట్లను తెలుసుకొని కీలకాంశాలను తెలుసుకోగలుగుతారు. తన వృత్తిలో తనదైన శైలిలో తనకు నచ్చిన రీతిలోనే తన పనులు పూర్తి చేయడానికి తగిన స్వేచ్ఛను కోరుకుంటారు. వీరికి తాము పనిచేస్తున్న ఆఫీసులో పరిస్థితులు అనుకూలించకపోయినా, అవి వీరికి నచ్చకపోయినా ఆ వృత్తిని వదిలి వేరే వృత్తి కోసం ప్రయత్నాలు చేస్తారు.
తనకు తానుగా అందరిలోనూ కలవక ఏకాంతాన్ని కోరుకుంటూ పరిచయాల పట్ల అనాసక్తితో ముభావంగా ఉంటారు. వృత్తిలో మెలకువలు తెలుసు కాబట్టి పని ఒక చోట పోయినా మరొక చోట ఉద్యోగం వస్తుందనే భావనతో ఉంటారు. అలాగే ప్రవర్తిస్తారు కూడా. నెక్స్ట్ మకరంలో గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందామా మరి. మకరంలో గురువు ఉంటే అది గురువుకు నీచ సహజ దశమం కావున వృత్తి స్థానం అయినప్పటికీ ఇది నీచ స్థానం కావున ఇక్కడ వీరి ఆలోచనలు ఆచరణాత్మకంగా ఉంటాయి, కానీ అవి ఎదుటి వారికి సెల్ఫిష్ గా అనిపిస్తాయి. వీరికి ప్రజ్ఞ అంతర్లీనంగా ఉంటుంది, కానీ బహిర్గతం కాదు. తనకు ఆ ప్రజ్ఞ లేదని అనుకుంటూ చదివిందే పలుమార్లు చదువుతూ చెప్పిన విషయాలే పలుమార్లు చెబుతూ ఉంటారు. శని రాశాధిపతి అవడం వల్ల ఇలా చేయక ఆ విద్యపై పట్టు సాధించి విజయం పొందుతారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా. వీరు నిరాడంబరులు. తాము చేపట్టిన పనిని, తమకిచ్చిన పనిని అది ఆచరణాత్మకమా కాదా, ప్రాక్టికల్ గా ఉందా లేదా అని ఆలోచించి ఆ పనికి ఒక ప్లాన్ వేసుకుని ఒక పద్ధతి ప్రకారం ఆ పనిని పూర్తి చేయగల ఓపిక, పట్టుదల ఈ రాశిలో గురువు ఉన్నప్పుడు ఉంటాయని తెలుసుకోవచ్చు. గురువు సహజంగా జ్ఞాన బోధకుడు. ఈ స్థానంలో గురువు ఉన్న వ్యక్తి జ్ఞాన బోధనలకి ప్రాముఖ్యం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాన బోధనలకి ప్రాముఖ్యత తగ్గుతుంది. వర్క్ను ఎక్కువగా చేయలేడు, ప్రాముఖ్యత తన జ్ఞానానికి ప్రాముఖ్యత తగ్గుతుంది. కాబట్టి గురువు ఇక్కడ నీచబడతాడు. నెక్స్ట్ మకర రాశిలో శని భగవానుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. శని భగవానుడికి ఇది స్వస్థానమే అయినా వీరు వృత్తి విషయంలో చాలా కష్టపడతారు. వీరు వృత్తిలోనూ లేదా తాము చేపట్టిన పనుల పట్ల చాలా నిబద్ధతతో, ఓపికగా, శ్రద్ధగా, ఆలస్యమైనా సరే ఒక ప్లాన్ ప్రకారం ఆ పనిని పూర్తి చేయగల సమర్థులు వీరు. వీరికి జాబ్స్ అంత త్వరగా రావు. బాగా ప్రయత్నాలు చేసిన మీదట జాబ్స్ సంపాదించుకోగలుగుతారు. ఆలస్యం అయినా మంచి వృత్తినే చేపట్టి ఆ వృత్తిలో నిలదొక్కునేందుకు అడుగడుగునా శ్రమల కోర్చి సమస్యలను ఎదుర్కొనగల సామర్థ్యం చూపించి నిలదొక్కుని మంచి స్థాయికి ఎదిగి ఆ వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటారు. కుజుడు ఈ రాశిలో వచ్చు కాబట్టి వీరికి శారీరక బలం బాగుంటుంది. నెక్స్ట్ మకరంలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఇది శని భగవానుడి ఇల్లు కాబట్టి ఇక్కడ బుధుడు ఉంటే వీరి ప్లాన్ ప్రకారం అంతా బాగుంది అని అనుకుంటేనే వాటిని వ్యక్తపరుస్తారు. థింక్ బిఫోర్ యు స్పీక్ లాగా అన్నమాట. వీరు పురాతన గ్రంథాలు సేకరించి చదువుతూ ఉంటారు. కొంతమంది ఓపికగా, జిజ్ఞాసతో శ్రమ కోర్చి పాత విషయాలు సేకరించి వెరిఫై చేసి పొందికగా ప్రింట్ చేసి ఆ జ్ఞాన పుస్తకాలను అందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పడగల రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ రాష్ట్రాధిపతి శనీశ్వరుడు అవడం వల్ల వీరికి ఓపిక, క్రమశిక్షణ అలవడతాయి. అయితే బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి మంచి ఫలితాలు రావాలంటే శని భగవానుడు చార్ట్ లో శుభస్థితిలో ఉండాలి. వీరిలో ఎక్కువ మంది ప్రాచీన వృత్తులైన ఆయుర్వేదం, వ్యవసాయం లాంటి వృత్తుల్లో కొనసాగుతూ ఉంటారు. బుధుడు మాటకారి కావున హరికథలు చెప్పేవారు కూడా ఈ కాంబినేషన్ లో మనం చూడవచ్చు. వీరికి ఓపిక ఎక్కువసేపు గంటల సేపు మాట్లాడుతూనే ఉండగలరు. చక్కగా విషయాలను వివరించగలరు. వీరు ఎంక్వైరీస్, టెలికమ్యూనికేషన్లలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారుగా కూడా ఉంటారు. ఇక చివరిగా మకరంలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం. శని భగవానుడు కష్టానికి, శ్రమకి, క్రమశిక్షణకి విలువ ఇస్తాడు. అయితే శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు. సో మకరంలో శుక్రుడు ఉన్నవారు ఎంతో కష్టపడి ఓపికతో ఒక క్రమ పద్ధతిలో పనులు చేసుకుంటూ వెళితే కానీ వీరు సంపదలు, భోగభాగ్యాలు చేతికి రావడానికి ఆలస్యం అందుకోలేరు. ఆలస్యంగానే అందుకుంటారు. ఇదే విధానంలో వీరు ఉంటే వీరికి వయసు పెరిగే కొద్దీ ధన సమస్యలు తగ్గుతాయి. మగవారి చార్ట్లో శుక్రుడు ఉన్న స్థితి ఇక్కడ శుక్రుడు ఉంటే వీరు భార్య లక్షణాలను తెలుపుతుంది. అంటే వీరి భార్య చాలా డిసిప్లిన్డ్ తో ఉంటూ కష్టపడి తన ప్రొఫెషన్ లో పై స్థితికి చేరుకునే వారై ఉంటారు. అదే ఆడవారి చార్ట్ లో శుక్రుడు ఇక్కడ కనుక ఉంటే పై లక్షణాలతో పాటు గొప్ప పనివంతులుగా పేరు తెచ్చుకుంటారు.
వీరు వర్క్ చక్కగా ఎఫిషియెంట్ గా చేస్తారు కాబట్టి తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే వీరి లైఫ్ బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాకాంబరి జ్యోతిష్యం గ్రూప్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.